ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాక్ ట్రేడర్. ఐఎమ్ యువర్ రాజేష్. కొద్ది రోజులు గ్యాప్ అయిందండి. మనం యాక్చువల్గా వీడియోస్ పోస్ట్ చేయలేదు. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. నేను బిజీగా ఉన్నాను. యాక్చువల్గా బిజినెస్ ఉంది కదా, మనకి వేరే బిజినెస్ ఉందని చెప్పాను ఆల్రెడీ. ఇంకేమైనా బిజినెస్ ఉంది. సో దానివల్ల నేను వీడియోస్ కొంచెం పోస్ట్ చేయలేకపోయాను. సో ఈరోజు టైం దొరికినందువల్ల వీడియో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ కంటిన్యూస్గా మీకు వీడియోస్ అప్లోడ్ వస్తూనే ఉంటుంది. సో ఈరోజు నిఫ్టీ మార్కెట్ ఏ విధంగా ఉందో చూసాము. మార్నింగ్ మార్కెట్ చూసినట్లయితే 25,080 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పెద్దగా మూవ్మెంట్ ఏం లేదు. అక్కడ నుంచి ఫుల్ అండ్ ఫుల్గా డౌన్ ట్రెండ్. మార్నింగ్ చూశారు కదా, మార్నింగ్ చూస్తే 11 o'clockకి 24,800లో సస్టెండ్ అయింది. సస్టెండ్ అయిన తర్వాత ఒక మూమెంటం ఇచ్చింది. మళ్ళీ ఒక 200 పాయింట్స్ అప్ ట్రెండ్ మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడే సస్టెండ్ అవ్వలేదు మార్కెట్లో. 25,000 నుంచి మళ్ళీ 24,700 అంటే 300 పాయింట్స్ మళ్ళీ డౌన్ ట్రెండ్ అయింది. తర్వాత ఒక మార్కెట్లో చిన్న అప్ ట్రెండ్ అయినా మార్కెట్ నిలబడట్లేదు. దీనికన్నిటికీ కారణం చూసినట్లయితే మనకి ఎఫ్ఐఎస్ 30,000 crores సెల్ చేసి ఉన్నారు మన మార్కెట్లో. సెల్ చేయడం వల్ల మన వాళ్ళు డొమెస్టిక్లో బై చేసినప్పటికి కూడా మార్కెట్ స్టాండర్డ్ అవ్వలేకపోతుంది. ఇది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో ఎస్టర్డే అసలు మనం ఫ్రైడే చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్ పాజిటివ్గానే ఉంది. అయినప్పటికీ ఈరోజు మన మార్కెట్ పాజిటివ్లో లేదు. దానికి కారణం మన మార్కెట్లో స్ట్రాంగ్ లేదన్నా బయర్స్ లేరు, అందువల్ల మార్కెట్ లేదండి. సో ఈరోజు నిఫ్టీ చూద్దాము. సో ఈరోజు నిఫ్టీలో డే చార్ట్ చూద్దాం. యాక్చువల్గా మార్కెట్ రేపు ఎలా ఉంటుంది, టుమారో మార్కెట్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి. సో మార్కెట్లో ఆల్మోస్ట్ మనకి 26,300 లెవెల్స్ నుంచి 24,700 లెవెల్స్ వరకు మనకు మార్కెట్ పడిందంటే కరెక్షను. ఇంకా మనకి కరెక్షన్ ఉందంటే ఆల్మోస్ట్ 24,200 వరకే మనకి కరెక్షన్ ఉందన్నమాట. ఈ కరెక్షన్ మేబీ ఇంకొక 500 పాయింట్స్ కరెక్షన్ ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. సో మార్కెట్ ఇక్కడ నుంచి మ్యాక్సిమం అప్ ట్రెండ్ అవ్వాలి. 24,700 నుంచి అప్ ట్రెండ్ అవ్వాలి. సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అయినప్పటికీ ఒక 300-400 పాయింట్స్ అప్ ట్రెండ్ పోయినా కూడా మళ్ళీ డౌన్ ట్రెండ్ వస్తుంది అనమాట మార్కెట్ వీక్. సో దాంతోపాటు మనకి చాలా బ్యాడ్ న్యూసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ తీసుకోవడం మంచిది. సో ఈరోజు ప్రాఫిట్ చూద్దామండి. సో చూసారు కదండి, ఈరోజు ప్రాఫిట్స్ 34,600. వావ్, సూపర్ ప్రాఫిట్స్ అండి ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మార్కెట్. యాక్చువల్ ఆఫ్ 34,600 రూపీస్. సో ప్రాఫిట్స్ తీయడం అనేది మార్కెట్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనకు పడుతుందా మార్కెట్? ఇక్కడ కరెక్షన్ అయిందా? 11 o'clockకి కరెక్షన్ సస్టెండ్ అయిన తర్వాత మార్కెట్ 200 పాయింట్స్ మీకు ఒక అప్ ట్రెండ్ ఇచ్చింది. ఇక్కడ తీసుకోండి, లేదా ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ వచ్చినా ఈ సైడ్లో పిఈ తీసుకోండి. అసలు మార్కెట్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మార్కెట్ పిఈ పోతుంది లేదంటే సిఈ పోతుంది? మార్కెట్ని మనం అర్థం చేసుకునే కెపాసిటీ ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్. రోజు మార్కెట్, గ్లోబల్ మార్కెట్ చూడాలి, న్యూస్ చూడాలి, అన్నీ చూస్తే కానీ మార్కెట్ అర్థం కాదు. లేదంటే మార్కెట్లో మనం లాస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్రాఫిట్స్ అనేది చాలా ఈజీ ఏం కాదు. కాకపోతే మార్కెట్లో చార్ట్ని మనం అర్థం చేసుకుని రీడ్ చేయగలిగే కెపాసిటీ మనకు వచ్చినప్పుడే మార్కెట్లో మనం సస్టైనబుల్గా కంటిన్యూస్గా ప్రాఫిట్స్ తీయగలిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో మార్కెట్ ఒక నిమిషం. సో మార్కెట్లో మనకి ఇంకా కూడా కరెక్షన్ ఉందనే విషయం మీకు చెప్పుకున్నాను. అయినప్పటికీ మార్కెట్లో కేర్ఫుల్గా తీసుకోండి. రేపు మార్కెట్ ఒకవేళ 200 పాయింట్స్ అప్ ట్రెండ్ ఇచ్చినప్పటికీ మళ్ళీ డౌన్ ట్రెండ్కి ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంది. మార్కెట్లో లైవ్ ట్రేడ్లో చూసి కేర్ఫుల్గా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.